పథకాలను కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర మొత్తం 99 మంది ఓట్లు 42,853 కన్ఫర్మ్ చేస్తున్నాయి. 443 మంది అభ్యర్థుల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అలాగే ఇక నిజామాబాద్ విషయానికి వస్తే ఉదయం 8 గంటల నుంచి 6 గంటలు వేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపించారు. నిన్న మొన్న మనం చూసాం రోడ్ల మీద పరిస్థితి ఏ విధంగా ఉంది. సంక్రాంతి టైంలో ఎట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితి. టోల్ గేట్ చూసిన భారీగా మొత్తం మీద ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటర్ బాటిల్స్ కానీ కేంద్ర పథకాలను కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర మొత్తం 99 మంది ఓట్లు 42,853 కన్ఫర్మ్ చేస్తున్నాయి. 443 మంది అభ్యర్థుల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అలాగే ఇక నిజామాబాద్ విషయానికి వస్తే ఉదయం 8 గంటల నుంచి 6 గంటలు వేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపించారు. నిన్న మొన్న మనం చూసాం రోడ్ల మీద పరిస్థితి ఏ విధంగా ఉంది. సంక్రాంతి టైంలో ఎట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితి. టోల్ గేట్ చూసిన భారీగా మొత్తం మీద ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటర్ బాటిల్స్ కానీ మైక్ నువ్వు మైక్ పట్టుకో, నేను ఫోన్లో తీస్తా. చిరంజీవి ఫ్యామిలీ జూబ్లీ హిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మైక్ నువ్వు మైక్ పట్టుకో, నేను ఫోన్లో తీస్తా. చిరంజీవి ఫ్యామిలీ జూబ్లీ హిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చారు.